చీఫ్ గెస్ట్. ఈ క్లబ్ స్థాపించిన తర్వాత అనేక సందర్భాల్లో చాలాసార్లు మిరియాల గారితో పాటు వచ్చేవారు. అప్పుడున్న ఆ పరిస్థితులు, అప్పుడు కొంచెం లీజర్గా ఉండటం, చక్కగా యూస్ టు రిలీజ్ సాయిబాబు గారికి వీళ్ళందరికీ తెలుసు, సత్యనారాయణ గారికి. సో ఆ విధంగా వస్తూ మరి కాలానుగుణంగా నాకున్న అప్లికేషన్స్ కానీ ఇతర అంశాలతో బిజీ అవ్వడం. ఇవాళ మరి ఎన్నో సందర్భాల్లో సత్యనారాయణ గారు చాలాసార్లు వారు ఆహ్వానించడం, ఏదో ఒక సందర్భంలో రాలేకపోవడం. ఈరోజు ఐ సెడ్ ఐఎమ్ ఇన్ ద సిటీ, ఐఎమ్ కమింగ్, వస్తున్నాను నేను. చిన్న బోర్డు మీటింగ్ అలాంటి ఇన్స్పిరేషన్ అది ఏదైనా సరే ఐఎమ్ కమింగ్, నేను వస్తాను. ఈరోజు మీ ప్రోగ్రాంలో భాగస్వాములు అవటమే ఐ ఫెల్ట్ ఐఎమ్ ఫార్చునేట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది చక్కటి సేవా తత్పరులు, అవే ఇందాక మిరియాల గారు చెప్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. ఒక్కొక్కరి గురించి ఆయన చక్కగా చెప్పారు. ఆ చెప్పే విధానంలోనే, అందుకే ఇందాక ఆయన అన్నారు మన నల్లకొండ వారు గురువులకు గురువు అని. అది నిజమే, అంత చక్కగా. దట్ సజెస్ట్ మిమ్మల్ని ఎంత ప్రభావితం చేసి మోటివేట్ చేస్తున్నారు. దట్స్ అ రియల్ లీడర్షిప్ అనమాట. సో ఆ విధంగా తను ఇన్ ఎ వెరీ సిస్టమేటిక్ మేనర్ ఎన్లైటన్ చేస్తూ, ప్రతి ఒక్కరి బాధ్యతలను గుర్తు చేస్తూ, ఏదో రొటీన్గా స్టీరియో టైప్లో మీరు అది చేయాలి, మీరు ఇది చేయాలి అని ఓటు తీసుకోవటం కాకుండా, మీరు చెయ్యాలి అనే హృదయానికి హత్తుకునే విధంగా చెప్పారు ఆయన. అది నాకు నచ్చింది. దాట్స్ వాట్ రిక్వైర్డ్ ప్రాక్టికల్గా. చెప్పింది ఈ టెస్ట్ ఇంబైబ్ లోపల మనకు మైండ్లోకి ఎక్కే విధంగా ఎంతో చక్కగా తెలియజేశారు. సో అటువంటి సందర్భం లైనిజం గురించి ఐ మస్ట్ మెన్షన్ అబౌట్ ది యువర్ న్యూ ప్రెసిడెంట్. వస్తాను కొంచెం చూస్తాం, యువర్ రైటింగ్ సంథింగ్, ఏం రాస్తున్నారా అని చెప్పి అలా చేసి అబ్జర్వ్ చూస్తే క్లబ్ ఎక్సలెన్స్ గురించి రాస్తున్నారు. నాకు బాగా ఇష్టమైన అంశం క్లబ్ ఎక్సలెన్స్. ఏదైనా ఒకసారి ఆ క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు, ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ రివార్డ్ క్లబ్కి. మీరు చేసిన క్వాలిటీ సర్వీస్, క్వాలిటీ అడ్మినిస్ట్రేషన్కి తార్కాణం ఆ క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు. అది వచ్చింది అంటే యువర్ క్లబ్ ఈస్ ద ఫైనెస్ట్ క్లబ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఆయన డైరెక్ట్గా దాని మీద కన్నేసి ఈజ్ ఇన్ టు బిజినెస్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ ఆర్టిఫిషియలీ, స్ట్రైట్ బిజినెస్లోకి వచ్చారు. దట్స్ వాట్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను గవర్నర్గా ఉన్నప్పుడు 12-13లో 123 130 క్లబ్లు ఉంటే 79 క్లబ్లు క్లబ్ ఎక్సలెన్స్ పంపించారు. ఎందుకంటే దాని మీద కన్నేసాం, చెయ్యాలి, ప్రతి ఒక్క క్లబ్ తీసుకురావాలనే ప్రత్యేకమైన దీంతో మరి ఫోకస్ చేస్తూ మీకు ఏబుల్ టు డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. 42 మంది జోన్ చైర్స్ ఉంటే 35 మందికి వచ్చింది, 12 మంది రీజన్ చైర్స్కి వచ్చింది. డీజీ టీం, నేను, మిరియాల గారు, మరి ఏఆర్కే చౌదరి, మా ముగ్గురికి వచ్చింది ఎక్సలెన్స్ అవార్డు. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ ది డిస్ట్రిక్ట్. అదే కంటిన్యూ టైపు తర్వాత సంవత్సరాలు కూడా మిత్రులందరూ మరి కొన్ని సంవత్సరాలు మరి అప్పుడప్పుడు కంటిన్యూ చేయటం. ఈ ఇయర్ ప్రత్యేకించి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ ప్రామిసింగ్ అండ్ పాజిటివ్. ఇంటర్నేషనల్ చూసే 2 అంశాల్లో ముందుకెళ్తున్నారు. అంటే మెంబర్షిప్, రెండోది ఎల్సీఎఫ్ సర్వీస్. క్లబ్ స్థాయిలో ఎట్లాగో మనం అంతా ముందుకెళ్తున్నాం. క్లబ్ సర్వీస్ సంబంధించి అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం, సేవా మహోత్సవాలు కానీ, సేవా యజ్ఞాలు కానీ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఎంత అద్భుతమైన ఆర్గనైజేషన్ అంటే, ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు in the beginning we never used to have such an excellent platform not only for service, సేవ యొక్క మాధుర్యాన్ని చదువుకోవడం కానీ, అట్లాగే ఫ్రెండ్షిప్. there is no limitation. There is a wonderful platform for friendship globally. నాట్ మనం ఏదో ఇక్కడ ఈ రూమ్లో కలవడము, జిల్లా స్థాయిలో మీటింగ్కి మీరు అటెండ్ అవ్వడము కాదు, ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఏబుల్ టు ఇన్వాల్వ్. రేపు ఇస్సామి జరుగుతుంది హైదరాబాద్లో, ఇండియా, సౌత్ ఏషియా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్. దగ్గరలో నెక్స్ట్ ఇయర్ హాంకాంగ్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంది. 210 దేశాల నుంచి వారు ఆ పెరేడ్లో వారి దేశాలను ప్రతిబింబిస్తూ ఆ పెరేడ్లో వారి ఇక్కడ వేషధారణతో వెళ్తుంటే దట్ గివ్స్ యూ ఇమ్మెన్స్ ప్లెజర్. అసలు ఏ దేశాధినేతకు కూడా ఉండదు. అటువంటి వాటిలో మీరు ఇన్వాల్వ్మెంట్ బట్టి ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ యూ హ్యావ్ ద ఫ్రెండ్స్ వరల్డ్ వైడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్, కలర్, క్రీడ్. ఆ లైఫ్ పిన్ ఉంటే చాలా వచ్చి పలకరిస్తారు.
దట్ ఈస్ ఏ గ్రేట్నెస్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. కాబట్టి అటు స్నేహాన్ని పెంపొందించుకోవటం కానీ, సేవలు చేయటంలో కానీ ఇది ఎప్పుడూ ముందుండేటటువంటి ఆర్గనైజేషన్. ఈస్ట్ హెస్ గివెన్ యాంపుల్ ఆపర్చునిటీ. ఇవాళ మీ 20 మందికి 20 బ్యాక్గ్రౌండ్స్, వైవిధ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్న మీ అందరి మిత్రులు కలిసే అవకాశం. అలాగే మీరు ఇంకొక మిత్రులు మీలో మీరు మాట్లాడుకున్న ఇంకొక వెళ్ళినప్పుడు దట్ గివ్స్ యూ ఎదుటి వారిని చక్కగా అర్థం చేసుకొని యూ విల్ గెట్ ద ఎబిలిటీ టు రీడ్ ద పీపుల్. చేసే కెపాసిటీ కూడా మీకు వస్తుంది. అది ఎక్కడ నుంచి వస్తుందంటే మన కంటిన్యూస్ వే ఆఫ్ టాకింగ్, అనేక విషయ సంగ్రహంలో కానీ, విషయాలు తెలుసుకోవటంలో కానీ. సో దిస్ ఇస్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఇవాళ ఏదైనా మన పర్సనల్గా ఏదైనా చేయాలన్నా ఇంటి దగ్గర, లేకుంటే ఏదైనా మన ప్రొఫెషనల్ వేలో హ్యాండిల్ చేయాల్సిన అంశాలైనా ఏదైనా ఈ ఆర్గనైజేషన్ నేర్పిస్తుంది. లైనిజంలో ఎవరైతే మమేకమై ముందుకెళ్తున్నారో, ప్రెసిడెంట్ ఆఫ్ ది ల్యాడర్, జోన్ చైర్, రీజన్ చైర్, ఆ విధంగా ముందుకెళ్ళే వారందరికీ ఆ ఆత్మవిశ్వాసం, ఏ కార్యక్రమం ఇచ్చినా ఇట్లే చేయగలను, నేను చేసి చూపించగలను. ఇది యూ విల్ నాట్ గెట్ ఎనీవేర్ అండి. ఓన్లీ లయన్స్, రోటరీ ఇటువంటి సంస్థల్లోనే ఆ సిస్టమ్ డ్రివన్ హౌ డు యూ మూవ్ ఫార్వర్డ్ అంటే ఒక అనుభవపూర్వకంతో ఒక ఇచ్చిన అంశాన్ని, ఒక కార్యాచరణ ప్రణాళికను రచించుకొని హౌ బెస్ట్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్లాన్ ముందుకు తీసుకెళ్ళేది నేర్పించేది ఒక లైనిజమే.